Hello friends, welcome to Yogi Codes channel. ఈ రోజు మన టాపిక్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. మనం మెయిన్గా చూడాల్సింది అసలు ఇన్పుట్స్ అంటే ఏంటి, అవుట్పుట్స్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్లో ఇన్పుట్స్ ఎలా తీసుకుంటారు లేదా అవుట్పుట్స్ ఎలా తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు, మనం బేసిక్గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఇక్కడ లెట్సే నేను అగైన్ ఫిజిక్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాను, ఒక లాగిన్ బటన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ ఒక నేను ఇన్పుట్ ఇస్తున్నా, ఇన్పుట్ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా సిస్టమ్కి. గెట్ ఓటీపీ ఎప్పుడైతే కొడతానో అది బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ కూడా చేశాను. సో ఇక్కడ ఇది ఇన్పుట్ మనం ఇస్తున్నాం కదా, అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఓటీపీ అనేది అవుట్పుట్ వస్తుంది. సో మనం పైథాన్ అనేది ఒక బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఎలా తీసుకోవాలి, అసలు వాటి సింటాక్స్ ఏంటి మనం చూద్దాం ఈ వీడియోలో. సో అగైన్ నేను మనం బిగినర్స్ కాబట్టి గూగుల్లోకి వెళ్ళి పైథాన్ ఇంటర్ప్రిటర్ ఆన్లైన్ అని క్లిక్ చేస్తాం. మీరు మొబైల్లో కూడా ఇది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, అందుకనే ఈ మెథడ్ చెప్తున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెట్సే నేను ఒక అవుట్పుట్ ప్రింట్ చేద్దాం అనుకుంటాను. అంటే నేను నా వెబ్సైట్లో ఎవరైతే ఓటీపీ కరెక్ట్గా పెడతారో నేను వాళ్ళకి హే కాంగ్రాచ్యులేషన్స్ అని టైప్ చేశాను. సో నేను ఈ అవుట్పుట్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా. సో ఇది రన్ చేస్తే హే కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ వాళ్ళకి అవుట్పుట్గా వెళ్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తే, ఏ యాక్షన్ చేస్తే వాళ్ళకి ఇలా అవుట్పుట్ మనం ప్రొవైడ్ చేసాం. సో లెట్స్ సే వాళ్ళు ఓటీపీ కరెక్ట్గా ప్రొవైడ్ చేశారు. నేను ఆ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి చూద్దాం. సో ఇన్పుట్ తీసుకోవడానికి మనం ఇన్పుట్ అనే కీవర్డ్ అనేది వాడతాం. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ అని తీసుకుంటాం. ఈ ఇన్పుట్ అంతా ఎందులో స్టోర్ చేసుకోవాలి? బేసిక్గా పైథాన్లో మనం ఇన్పుట్ అనేది తీసుకున్నప్పుడు లేదా ఏదైనా వాల్యూ అనేది బయట యూజర్ నుంచి మన బ్యాక్ ఎండ్లోకి వస్తుంది అనేటప్పుడు మనం దానికి ఒక అడ్రస్ లాంటిది ఇచ్చుకుంటాం, బేసిక్గా వేరియబుల్ లాంటిది ఇచ్చుకుంటాం. సో వేరియబుల్ నేమ్ అది మన ఇష్టం, యాజ్ ఎ ప్రోగ్రామర్గా మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓటీపీ అనే వేరియబుల్ ఇచ్చుకున్నారు. సో ఓటీపీని ఇన్పుట్ తీసుకోవాలి అని చెప్తున్నాం. ఆ ఇన్పుట్ ఏదైతే తీసుకుంటారో అది ఓటీపీలో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ ఇన్పుట్ తీసుకునేటప్పుడు మీరు ఏ ఇన్పుట్ తీసుకుంటున్నారు? లెట్సే సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటి అంటే, ఇది ఒక డేటా టైప్, లెట్సే ఇది ఒక డేటా టైప్, నెక్స్ట్ ఇది కూడా ఇంకొక డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్. నెక్స్ట్ ఇంత చూసుకుంటే ఇది ఒక డేటా టైపే, సింగిల్ ఇంటీజర్, అండ్ ఇది కూడా ఒక డేటా టైపే, కైండ్ ఆఫ్ లాంగ్ ఇంటీజర్. అండ్ ఫ్లోట్ పాయింట్స్ చూసుకుంటే ఇలా ఉంటాయి, ఇది ఒక డేటా టైపే, లేదు అనుకుంటే ఇది కూడా ఒక డేటా టైపే. కరెక్ట్. సో ఇలా మనకి ఏ డేటా చూసుకున్నా మార్కెట్లో, అంటే వెబ్సైట్స్లో ఏ డేటా చూసుకున్నా మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి మీకు ఆల్వేస్ అవైలబుల్గా ఉంటాయి. అవి మనం డిఫైన్ చేసుకోవాలి, యాజ్ అ ప్రోగ్రామర్గా మీరు డిఫైన్ చేయాలి. ఓటీపీ బేసికల్లీ ఇంటీజర్లో ఉంటుంది కాబట్టి దాని షార్ట్ ఫామ్ ఇంట్. సో దీని సింటాక్స్ ఇలా రాసుకోవాలన్నమాట మీరు. సో ఇంట్ అని పెట్టుకుంటారు, బ్రాకెట్స్ పెట్టుకుంటారు, దాని లోపల ఇన్పుట్ అనేది ఇచ్చుకుంటాం మనం. ఓకే, ఐ హోప్ మీకు ఇది క్లియర్గా ఉంది. సో ఇక్కడ ప్రింట్లో మీరు ఆ ఓటీపీని ఎలా ప్రింట్ చేసుకుంటారు? బేసికల్లీ ఒక ఫార్మాట్ రాస్తా, అంటే మీరు ప్రింట్లో ఏమైనా వెర్బల్గా మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటే డబుల్ కోట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో హలో, హియర్ ఈజ్ యువర్ ఓటీపీ అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్తాం మనం. సో ఇక్కడ మనం ఈ ఓటీపీ అనేది ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి అని అనుకుంటే ఓటీపీ అని పెట్టుకుంటాం. అంటే నేను ఇన్పుట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఈ ఇన్పుట్ మనం ఇస్తామో, అంటే క్లయింట్ అంటే ఎండ్ యూజర్ మనకి ఏదైతే ఇస్తారో అది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ప్రింట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ ఓటీపీని ఇక్కడ ఈ బ్రాకెట్స్ ద్వారా మనం పెట్టుకుంటాం. సో ఇదంతా ఒక ఫార్మాట్లో రాసుకున్నాం కాబట్టి ఫార్మాట్ అని ఎఫ్ పెట్టుకుంటాం మనం. ఐ హోప్ మీకు ఇది క్లియర్గా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్పుట్ స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది, లోడ్ చూపిస్తుంది, బట్ సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. లెట్సే నేను
123283 అని ఇచ్చాను. నెక్స్ట్ ఎప్పుడైతే నేను రన్ చేస్తానో నాకు అవుట్పుట్ అనేది వస్తుంది, హలో హియర్ ఈజ్ యువర్ ఓటీపీ అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ 123283. దట్స్ ఇట్. లేదా మనం సింపుల్గా ఫార్మాటింగ్ వద్దు, నాకు ఫార్మాటింగ్ రాయడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, లేదా మనం అవుట్పుట్ అనేది యూజర్కి ఏదైతే చూపించాలనుకుంటున్నామో అది మార్చేస్తాం. కంగ్రాచులేషన్స్, your OTP is correct. ఇది వ్యాలిడేషన్ అయితే నేను చెప్పట్లేదు, అంటే ఆ ఓటీపీ కరెక్టా కాదా అనేది నువ్వు ఎలా గెస్ చేసేవన్నా అనేది. బస్ నేను నేను సింపుల్గా ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్స్ ఎలా తీసుకోవాలని చెప్తున్నా. బేసిక్ వ్యాలిడేషన్స్ అనేవి మనం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మాట్లాడతాం. లెట్స్ రన్ దిస్. ఐఎమ్ అగైన్ 186 anything OTP and yes, it's showing me this output. మీరు చూసుకున్నట్టయితే కంగ్రాచులేషన్స్, యువర్ ఓటీపీ ఇస్ కరెక్ట్. సో ఇలా మీరు వెబ్సైట్స్ అనేవి బ్యాకెండ్లో డేటాని స్టోర్ చేసుకోవడం, ఎండ్ యూజర్ నుంచి వచ్చింది మనం తీసుకోవడం, లేదా మనం ఎండ్ యూజర్కి ఏమైనా పంపించాలనుకున్నా మనం బేసిక్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఫంక్షన్స్తో మనం యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్ డెఫినెట్గా చేయండి ఎలా ఉందో, అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.